రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. దావోస్ పర్యటనను ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఇతర మంత్రులు లోకేష్తో పాటు తిరుగు ప్రయాణం అయ్యారు. సో ఇప్పటికి ఏపీకి చేరుకున్నారు. అయితే ఇప్పుడు దావోస్ పర్యటన ద్వారా ఏపీకి రాబోతున్నటువంటి పెట్టుబడులు ఏంటి, పరిశ్రమలు ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్. నమస్కారం అండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ లాగా ఏపీని మార్చాలి అనేటువంటి ప్రయత్నంతో ఆయన చాలామంది పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కలిశారు. పెట్టుబడులను, పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా సక్సెస్ అయినట్టేనా దావోస్ పర్యటన? 100% సక్సెస్ అయినట్టండి. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో శాసించారు. ఈ దేశానికి రాష్ట్రపతిని అందించిన, అబ్దుల్ కలాం గారిని అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది ప్రధానమంత్రులు చూశారు, రాష్ట్రపతులు చూశారు. ఇకపోతే ఒక దళితుడిని, బాలయ్య గారిని స్పీకర్గా చేసిన వ్యక్తి. అనేక ఒడిదుడుకుల మధ్య పార్టీని దశాబ్దాల తరబడి కాపాడాడు. ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయనకున్న అనుభవం రాష్ట్రాన్ని వన్నె తెచ్చే విధంగానే ఉంది. ఎందుకంటే తెలుసు ఏది ఎప్పుడు చేయాలో, టెక్నాలజీలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలో. ఎందుకంటే కొండలు, గుట్టలు, రాళ్ళతో రప్పలమయమైపోయిన హైటెక్ సిటీని ఈరోజు సైబరాబాద్ నిర్మించి ఈరోజు ఇన్ని పెట్టుబడులు రావడానికి హైదరాబాద్ రూపొందించింది. ఇప్పుడున్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా వాళ్ళే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాల్సిందే. కానీ అంత సుదీర్ఘమైన దురదృష్టకర వ్యక్తి. మరి సొంత రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తనకు చేసుకోవాలని ఉండదా? మరి అభివృద్ధికి నోచుకుని 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఒక చెట్టు, ఒక కొమ్మ కూడా, పిచ్చి చెట్టు కూడా తీల. ఒక హైకోర్టు కట్ చేస్తే 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ చేశాడు. తను ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ నిర్మించాడో దాంట్లోనేగా వైసీపీ కూడా ఉంది. కట్ చేస్తే సిఆర్డీ ఆఫీసు ఓపెన్ చేశారు. 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. త్వరితగత నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములు అనేక మంది పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా గారు చెప్పిన 3 లక్షల కోట్లు సెంట్రల్ నుంచి కావచ్చు, స్కాన్ అనేక పెట్టుబడులు ముందుకు రాబోతున్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఒక దావోస్ ఉంటుంది. అక్కడ పెట్టుబడులకి కేంద్రము మనం వెళ్ళాలి అనేది ఒక ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు తెలంగాణ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా అక్కడ పెట్టుబడులకి అవకాశం ఉంటుంది. అక్కడ మనం ఏ విధమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ వేదికల మీద ఇవ్వాలని చెప్పి ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఆ వేదిక మీద కూడా మనం చూస్తే శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రులు అందరూ కూడా, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం, మహారాష్ట్ర సీఎం, అందరూ కూడా ఒకే టీమిండియా లాగా అక్కడ ఉండి పార్టీలు ఏదైనా కూడా పక్కన పెట్టి సో దాన్ని రిప్రజెంట్ చేశారు ఒక రకంగా చంద్రబాబు, సీనియర్ కాబట్టి. అంతే కదా. సో గూగుల్ ప్రతినిధులతో కలిశారు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్తో కలిశారు. సో ఏ మీద ఇప్పుడు ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు పూర్తిగా? సార్ నేను రెండు చెప్తాను సార్. ఒకప్పుడు ఐటీని తీసుకొస్తారు. డెఫినెట్గా కాగ్నిజెంట్ కంపెనీతో ఆల్మోస్ట్ అయిపోయిన చర్చలు, లోకేష్ గారు చర్చలు జరిపారు. కాగ్నిజెంట్ వస్తే కొన్ని వేల మందికి ఉపాధి ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ ఇంతవరకు లేదు అనేది అపప్రద ఆంధ్రప్రదేశ్లో పోద్ది. అది విశాఖపట్నం, అమరావతి కేంద్రంగా అనేది వస్తుంది. రెండోది ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా కీలకం. దేశాన్ని కాదు, ప్రపంచ రూపురేఖలు మార్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది కనుక తీసుకొస్తే, అది విశాఖ కేంద్రంగా తీసుకొస్తున్నారు. కొన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి, వేలాది మందికి ఉపాధి వస్తుంది. మూడోది మనం చూసాం, డ్రోన్ విన్యాసాల ద్వారా లక్షల కోట్లు అది ఒకటి వస్తుంది. వీటన్నిటితో పాటు టూరిజం డెవలప్ చేసుకోవడానికి గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం 975 కిలోమీటర్లు ఉంది. మరి తీర ప్రాంతం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. మరి సీ ప్లేన్ అనేది ఒకటి చూసాం కదా మనం. అది కూడా తీసుకొస్తే కనుక డెఫినెట్గా టూరిజం డెవలప్ అయ్యింది. ఒకప్పుడు ఆ దేశానికి ధాన్యాగారం వెస్ట్ గోదావరి జిల్లాలు, అంతే కదా, గోదావరి జిల్లాలు. మరి గోదావరి జిల్లాలని టూరిజం ప్రాజెక్టుగా అఖండ గోదావరి, తర్వాత గండికోట ప్రాజెక్టు కోసం కూడా 50 కోట్లు నిధులు కేటాయించారు. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ పోతే, మనకున్న తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ పోతే అనేక పరిశ్రమలు రావచ్చు. మీరన్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో, గూగుల్ ప్రతినిధులతో, తర్వాత మిగతా చాలా కీలకమైన ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం. లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ చూస్తూ ఉంటే అతి త్వరలో 4 రోజులు అక్కడ సమావేశం అయిపోయారు. లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నారు. తర్వాత ఐటీ మినిస్టర్గా మిగతా మినిస్టర్స్ కూడా వెళ్ళారు. రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ వెళ్ళారు. రాష్ట్రానికి ఏం కావాలో అక్కడ వినిపించగలిగారు. ఆల్మోస్ట్ 100% సక్సెస్ అయినట్టే. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఫీలింగ్ని
పోగొట్టారు. అవును. అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. అంటే ఇన్వెస్టర్స్ అందరు కూడా ఇటువైపు చూసేలాగా సో ఈ పర్యటన కొనసాగింది అనుకోవచ్చు. ఇన్వెస్టర్స్ పారిపోయే పరిస్థితి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు విశాఖపట్నంలోని 14 లక్షల కోట్లని పేపర్ మీద చూపించారు. వాళ్ళందరూ ఎవరు లేరు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఇన్వెస్టర్లు పారిపోయే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం, పవన్ కళ్యాణ్ ఉన్న సెంట్రల్తో ఉన్న చొరవ, వీళ్ళిద్దరూ రాయితీలు కల్పిస్తారు. సింగిల్ విండో సిస్టమ్ సార్. పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఎలకేట్ చేయాలి, పర్మిషన్స్ త్వరితగతిన ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఉంటారు. అవస్థాపన సౌకర్యాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు అమరావతి నిర్మాణం అవుతుందనేది నమ్మకం కలిగింది కదా. పోలవరం జీవనాడి, ఆంధ్ర జీవనాడి, అది పూర్తయితే లక్షల ఎకరాలకి అవకాశం ఉంటుంది కదా సేద్యానికి. సో డయాఫ్రమ్ వాల్ కూడా స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు మిగతా ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ని అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా పెమ్మసాని ఉన్నాడు. తర్వాత సివిల్ ఏవియేషన్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. కాబట్టి ఎడుదిరిగి సెంట్రల్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇటు రెడీగా ఉన్నది. డెఫినెట్గా ఒక బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఇందుకు ఉదాహరణ. చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అవును, పోటీ పడ్డాయి. మరి దీనికి ఏపీకే ఇచ్చారు, వచ్చింది కాబట్టి. తర్వాత హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా 1,50,000 కోట్లతో అది కూడా ఫస్ట్ టైం ఏపీగా వచ్చింది. వీటన్నిటితో పాటు అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. దీంతో పాటు నిన్న ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లోది ఆంధ్రప్రదేశ్కి మంచి ఊరటగా మనం భావించవచ్చు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎంత పెట్టుబడి పెడతారు, ఎన్ని వేల ఎకరాలు వాళ్ళు కేటాయించాలి, దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది అనేది త్వరలో మనకు తెలియదు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇక్కడ పర్యటించి ఆ తర్వాత క్లారిటీ వచ్చే డెఫినెట్గా క్లారిటీ త్వరలో వస్తుంది అనమాట. సో ఒక ప్రయత్నం అయితే జరిగిందంటారు. ప్రయత్నం అయింది, 100% సఫలీకృతం అయ్యారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అన్న అనుభవం బాగా పనిచేసింది అనేది మనం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా రాబోయేటువంటి సంవత్సరాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి, పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే కేంద్రం సపోర్ట్తో చాలా కంపెనీలన్నీ కూడా అటు అమరావతికి, అటు విశాఖపట్నానికి వస్తున్నాయి. సో భవిష్యత్తులో మరో హైదరాబాద్గా విశాఖను ఏఐకి హబ్గా మార్చబోతున్నారని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో దావోస్ పర్యటన పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.